90% హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చడమే లక్ష్యం ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించేటువంటి వాతావరణాన్ని పక్కా తయారు చేస్తాను. మర్చిపోండి, నేను భయపడేటోడు కాదు. ఎస్ బండి సంజయ్ అన్న, ఆల్రెడీ 80% హిందూస్ ఓట్ బ్యాంక్ మారి వాళ్ళకి ఏం కావాలో, ఎవరు వాళ్ళకి ఏం చేశారో, ఎవరు వాళ్ళతో రాజకీయాలు చేస్తారో అర్థం చేసుకొని వాళ్ళ ఓటు ఎవరికి ఇవ్వాలో ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఎప్పటి నుంచో అదే చూస్తున్నాం మన తెలంగాణలో. ఎవరైతే వాళ్ళ కోసం నాగార్జున సాగర్ కట్టిరో, ఎవరైతే వాళ్ళ కోసం సింగూరు కట్టిరో, ఎవరైతే వాళ్ళ కోసం ఔటర్ రింగ్ రోడ్ వేసిరో, ఎవరైతే వాళ్ళ కోసం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టిరో, ఎవరైతే వాళ్ళ కోసం శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టిరో, ఎవరైతే వాళ్ళ కోసం ఆరోగ్యశ్రీ పథకం తెచ్చిరో, ఎవరైతే వాళ్ళ కోసం 108 అంబులెన్స్ తెచ్చిరో, ఎవరైతే వాళ్ళ కోసం ఉచిత కరెంట్ రైతులకు ఇచ్చిరో, ఎవరైతే వాళ్ళ కోసం కేజీ నుంచి పీజీ వరకు డిగ్రీ కాలేజీలు, స్కూళ్ళు, కాలేజీలు ఏవైతే అవి ఈరోజు స్టేట్లో ఉన్నాయో ప్రతి ఒక్కరు నిర్మించి పెట్టిరో, ఎవరైతే వాళ్ళ కోసం ఫీ రియంబర్స్మెంట్ పథకం తెచ్చిరో, ఎవరైతే వాళ్ళ కోసం పెన్షన్ పథకాన్ని తెచ్చిరో, ఎవరైతే వాళ్ళ కోసం ఇప్పుడు రేషన్ ఇస్తారో, ఎవరైతే వాళ్ళ కోసం ఇప్పుడు సన్న బియ్యం రేషన్ ఇస్తారో, ఎవరైతే వాళ్ళ కోసం ఫ్రీ బస్సులు ఇస్తుర్రో, ఇవన్నీ గుర్తుపెట్టుకొని తెలంగాణ హిందువులు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోరు. ఎవరైతే వాళ్ళ కోసం వాళ్ళను ఉపయోగించుకొని మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేస్తుర్రో వాళ్ళు మాకు వద్దు అని చాలా స్థానాల్లో అక్కడ వాళ్ళకి డిపాజిట్లు కూడా ఇవ్వకుండా చేశారు. ఆల్రెడీ తెలంగాణ ప్రజలు డిసైడ్ అయిపోయారు. మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మా హిందువులకు, మా తెలంగాణ హిందువులకు ఖచ్చితంగా తెలుసు మా కోసం ఎవరు ఏం చేశారు. మేము మత రాజకీయాలు మధ్య, కుల రాజకీయాల మధ్య పడి నాశనం అయిపోవడానికి సిద్ధంగా లేమని కూడా మేము చెప్తాం.